వృక్షో రక్షితి రక్షితః అంటే చెట్లను కాపాడితే అవి మనల్ని కంటికి రెప్పలెక్క చూసుకుంటాయి, అంతే కదా. అందుకే చెట్లను పెంచాలి, మొలకలను నాటాలి. అస్సలు నన్ను అడిగితే చెట్లను నరుకుకుంటా పోతే మన జీవితాలను చేతులారా నరుకుకున్నట్టే. ఈ ముచ్చట తెలిసి కూడా కండ్ల ముందు చెట్లను నరుకుతుంటే కొమ్మలు తీసుకుపోయేటోళ్ళు ఉన్నారు, కానీ అందరు అట్లుండరోళ్ళ. ఒక చెట్టుకు పానం పోసేటెందుకు వనపర్తి జిల్లా పెబ్బేరు ఊరోళ్ళని చూస్తే మీరు శనార్థులు చెప్పుడు ఖాయము. పాన్రి ఆ పెబ్బేరుకే పోదాం మనం, నడువురి. ఇగో ఇదేనొల్ల వనపర్తి జిల్లా పెబ్బేరు. ఫస్ట్ ఈ ఊరి జనాలకు మెచ్చుకోవాల్సిందే. ఇగో ఈడ ఈ చెట్టు కనబడతాందా, దీనికి మళ్ళా పానం పోసిరుల్లో ఈ ఊరి జనాలు. ఏందంటే ఇది జమ్మి చెట్టు, ఒకటి కాదు రెండు కాదు 50 ఏండ్ల సంధి ఈ ఊరిలే పానం పోసుకొని ఉన్నది. జమ్మి చెట్టు అంటే ఈ పెబ్బేరుకు బండ గుర్తు లెక్క. అసంటి ఈ చెట్టును రోడ్డు కోసం నరికిర్రు. ఆడ ఈ రోడ్డును ఇంకా ఎడల్పు చేసే పనులు నడుతానయ్యుల్లో ఈ చెట్టు అడ్డమత్త తీసేసిర్రు. కానీ అట్లా నరికినాక ఈ ఊరి జనం పానం కలుక్కుమన్నది. ఈ చెట్టుకు పానం పోయాలని అనుకున్నారు. ఊరంతా కలిసింది. జమ్మి చెట్టును వేర్లతో సహా తీసేసి మున్సిపాలిటీ దగ్గరున్న వేణుగోపాలస్వామి గుడికాడ మళ్ళా నాటిర్రు, పూజలు చేసిర్రు. నాటుడే కాదు, ఇగో దాన్ని కంటికి రెప్పలెక్క చూసుకుంటాన్రు. నిజంగా గొప్ప ముచ్చట కదా. వృక్షో రక్షితి రక్షితః అనే మాటలలో ఎప్పుడు కాదు, చేతలల్లా చూయించిర్రు. చెట్టు మీద వీళ్ళ ప్రేమను చూసి ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారు. పెబ్బేరు పట్టణంలో గల ఆంజనేయ స్వామి గుళ్ళో రావి చెట్టును తొలగించాల్సి వచ్చింది పునర్నిర్మాణ భాగంలో. ఆ రావి చెట్టు ఎక్కడికో తీసుకెళ్ళి పడేయడం కొట్టేయడం ఎందుకన్నట్లు దాన్ని తీసుకొచ్చి మా హాస్పిటల్ ఆవరణలో నాటడం జరిగింది. రావి చెట్టుని దాని నుంచి ఆక్సిజన్ పర్సెంటేజ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి హాస్పిటల్లో నాటితే పేషెంట్లకు కూడా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అక్కడ నుంచి తీసుకొచ్చి హాస్పిటల్ ఆవరణ నాటడం జరిగింది. అదే స్ఫూర్తిగా తీసుకొని వనపర్తి రోడ్డు విస్తరణలో భాగంగా పవిత్రమైన చెట్టు అయినటువంటి జమ్మి చెట్టును కూడా తీయడం జరిగితే దాన్ని కూడా మేము అదే సంకల్పంతో తీసుకొచ్చి వేణుగోపాల స్వామి ఆలయంలో నాటడం జరిగింది.